నేను శేఖరాచారి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాడి రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. బస్టాండ్ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపైన పాలు వ్యాన్ల ద్వారా తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెండింగ్ బిల్లులు రావట్లేదని చెప్పేసి, గత ప్రభుత్వంలో బిల్లులు ఎప్పటికప్పుడు వచ్చేవని చెప్పేసి ఇప్పుడు బిల్లులు రాక కుటుంబాలను పోషించడం ఒక ఎత్తు అయితే పశువులను పోషించడం కూడా కష్టతరం అవుతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో వినతి పత్రాలు వాళ్ళు ఎంఆర్ఓకు అందజేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ నిరసన శాంతియుతంగా చేసిన నిరసనను భగ్నం చేయాలనే కుట్రతోని వాగ్వివాదం దిగారని, ధర్నా చేసినటువంటి వారిని తోసేశారని చెప్పేసి స్థానిక బీఆర్ఎస్ నేత పత్యానాయక్ ఆరోపించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టారు. ఆకస్మికంగా తనిఖీ వెళ్ళినటువంటి మంత్రికి అక్కడ డాక్టర్లతో పాటు సూపరింటెండెంట్ కూడా విధులకు హాజరు కాకపోవడంతో ఆయన అవాక్కైనటువంటి పరిస్థితి. డిఎంఎండ్హెచ్ఓ వెంటనే ఉండగా వారికి షోకాజ్ నోటీసులు ఎవరైతే డుమ్మా కొట్టారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు అందించడమే కాకుండా వివరణ కోరాలని చెప్పేసి వారిని ఆదేశించినటువంటి పరిస్థితి. అక్కడ పేషెంట్లతో మాట్లాడుతున్నటువంటి మంత్రి ఆ క్రమంలో పేషెంట్లు డాక్టర్లు ఎవరు కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు, దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే మరికొంతమంది మంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇట్లా ఉంటే వేరే నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటని చెప్పేసి చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.